యాడిపోతావు బిడ్డ, మూడేళ్ళే కదా. అప్పుడు ఉంటుంది నేను సర్కస్ 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 ఆడిపిస్తాము బిడ్డ, ఇట్లా ఆడను మేము చూపిస్తాం అసలు సర్కస్. నేనే ఆడిపిస్తా, ఆ పని పెట్టుకుంటలేను. ఇక బ్రహ్మాండంగా నల్గొండను బాగు చేసిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడంత కష్టం అప్పుడు చేసే పక్కన లేదు నాకు. అప్పుడేమో వీళ్ళని ఓడగొట్టడానికి పని పెట్టుకొని పనిచేసిన జానారెడ్డిని వెంకరెడ్డిని అందరిని వరుస పెట్టి ఓడగొట్టిన. ఇక ఇప్పుడు సర్కస్ ఆడే పని తీసుకుంటా, బాధ్యత తీసుకుంటా. నెక్స్ట్ ఒక్కరిని వదిలిపెట్టా, తెలంగాణకు ద్రోహం చేస్తున్న నా కొడుకులు ఎవరిని. ఎందుకంటే కాలేజీ చెప్పిండు మనకు మాట, ప్రాంతేతరుడు అవతలి వాడు వచ్చి మిమ్మల్ని దోపిడీ చేస్తే మనని ఆ అంశం వరకు పాల్గొనండి, మనని మన ఊరి బయట వరకు పాల్గొనండి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెట్టండి అని చెప్పి కాలేజీ ఏదైతే చెప్పిండో దాన్ని అక్షరం అమలు చేసి తీరుతాం. తెలంగాణ ద్రోహులను తప్పకుండా పాతి పెడతాం. ఇక్కడ బంగాచర్ల విషయంలో, కృష్ణా గోదావరి నదుల విషయంలో మీరు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తప్పకుండా ప్రజల్లో ఎండగడతాం. ఇంటింటికి మీ దొంగతనాన్ని బయట పెడతాం. మేము తెలంగాణ హక్కులు మళ్ళీ కాపాడు.